గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్యాకే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. ఏమండి, చాలా మంది మానసికంగా ఏ జబ్బుతోన్నా బాధపడి, మా వాడికి డిప్రెషన్ వచ్చింది, మా ఆవిడికి డిప్రెషన్లో ఉంది, లేకపోతే నాకు తెలిసిన స్నేహితుడికి డిప్రెషన్లో ఉన్నాడు. అంటే అది ఏదన్నా మానసికమైన జబ్బు అని ఈ డిప్రెషన్ అనే పదాన్ని చాలా వాడుకగా వాడుతుంటారు. ఇది అసలు సమంజసమేనా? డిప్రెషన్ ఇంత ఇంత విరివిగా సమాజంలో ఉందా? ఖచ్చితంగా డిప్రెషన్ చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద జబ్బులు అనే లిస్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తీస్తే ఫస్ట్ 3, 5లో ఈ డిప్రెషను, ఆల్కహాల్ ఎడిక్షన్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలే. మరి అన్నిటికీ డిప్రెషన్ అని వాడటం అయితే చాలా తప్పు. ఒక్క పూట మా మా అభిమాన హీరో సినిమా టికెట్లు దొరకలేదు, డల్గా ఉంటే డిప్రెషను, నాన్నగారు మార్కులు రాలేదని తిడితే డిప్రెషను, భార్యాభర్తలు కలహించుకొని ఏదో గంట మూడవుట్ అయితే డిప్రెషను, ఇలా వాడటం కరెక్ట్ కాదు. డిప్రెషన్, ఒక వ్యక్తి డిప్రెషన్తో బాధపడుతున్నాడు అని మనం డిసైడ్ చేసి డయాగ్నోస్ చెయ్యాలి అంటే కనీసం ఆ వ్యక్తి వారం రోజుల పాటు నేను చెప్పిన ఈ లక్షణాలతో ఉంటే అతను డిప్రెషన్కి గురయ్యాడని నిర్ధారించవచ్చు. వారం రోజులు కంటిన్యూస్గా ఈ ఇబ్బందుల్లో ఉంటే ఆ లక్షణాలు ఏంటి అంటే, 1 దిగులు, బాధ, దుఃఖం, ఏడుపు, నిరాశ, విరక్తి, శారీరక బలహీనత, అలసట, నీరసం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏ పని చేయాలనిపించకపోవటం, ఆఖరికి ఎంతో సంతోషకరమైన వ్యాపకాలను కూడా, అంటే అతను రోజు సరదాగా టీవీ చూస్తాడు, బుక్స్ చదువుకుంటాడు, ఫ్రెండ్స్తో చాట్ చేస్తుంటాడు, హ్యాపీగా నవ్వుకుంటాడు, అలాంటి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ను కోల్పోవటం, పని మీద ఆసక్తి జాస కోల్పోవటం, ఏ విషయంలో కూడా సంతోషాన్ని పొందలేకపోవటం, లాస్ ఆఫ్ రియాక్షన్ అంటాం. మరి అలాగే జీవితం భారం అనిపించటం, తనకు, తన కుటుంబానికి, భూమికి భారం, ఎందుకు జీవించడం, అనవసరం, ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాగుండు అని ఆత్మహత్య తలంపులు రావటం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, నిద్రలేమి, ఆకలి లేకపోవటం, మరి శరీరంలో అనేక చోట్ల కండరాల నొప్పులు, అనేక చోట్ల వేక్ పెయిన్స్, రకరకాల నొప్పులు, ఇత్యాది లక్షణాలు వారం రోజుల పాటు ఒక మనిషిలో కంటిన్యూగా కనిపిస్తే ఆ వ్యక్తి డిప్రెషన్కి గురయ్యాడు అని మనం గుర్తించాలి. ఈ డిప్రెషన్ని వెంటనే మనం నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్ తీవ్రమైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మానసిక వైద్యుడి యొక్క సలహా, సంప్రదింపులు, వైద్య చికిత్స అవసరం. కాబట్టి సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.